రైట్, ఇక వివరాల్లోనికి వెళదాం. విశాఖ కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, డోలా, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న పవన్ కళ్యాణ్ బాధితులను, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును, వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. నిన్న నుంచి అడుగుతా ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 years లో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్ లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ లాడల్, ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్, ఏమన్నా చేసే లాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవడం చూడలేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగింది, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్, ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్ గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేది కూడా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది, వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్, ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే. ఇక ప్రమాదం జరిగిన సమయంలో షిఫ్ట్లో ఎంతమంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు, ప్రమాదం అసలు ఎలా జరిగింది, భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి అనే అంశాలపై అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఈ సంఘటనకు సంబంధించిన గల కారణాలపై సమగ్రమైన విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోనికి తీసుకురావాల్సిందిగా సూచించారు. కిమ్స్ ఐకాన్తో పాటు 7 Hills ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు పవన్. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోవటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. రిటైర్మెంట్ పరిధి వరకు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చని కూడా వివరాలు తెలియజేశారు. All